హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలోని మీకు కుక్క కరిచిన వాళ్ళు ఎవరైనా గాని ఉంటే వాళ్ళు డోసేజెస్ టీటీ ఇంజెక్షన్ గానీ వేసుకోవాల్సిన 4 డోసేజెస్ ఇంజెక్షన్ గానీ వేసుకున్నా గానీ కొంచెం పచ్చిమ అయితే చెయ్యాలి అని అంటున్నారు. సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించింది అయితే మైక్రో న్యూట్రియన్స్ బటర్ మిల్క్. ఫుల్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, చూసేయండి. నేను ఆల్రెడీ చేశాను. బాగా నీరసంగా ఉండి కాళ్ళు చేతులు ఉత్తునే లాగేస్తున్నా ఉండి ఏ పని చేయాలన్నా సరే చాలా విసుగు చికాకుతో ఉన్నప్పుడు హౌస్ వైఫ్స్కి ఈ మైక్రో న్యూట్రియన్స్ బటర్ మిల్క్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ పుదీనాని కొత్తిమీరని సాల్ట్ వాటర్లో కడుక్కొని ఇదైతే కరివేపాకు మనకి ఎప్పుడూ అవైలబుల్గానే ఉండేది, వేసుకుని చక్కగా అల్లం షాజీరా వేసుకొని సాల్ట్ వేసుకుని కాస్తంత పెరుగు లేదంటే బటర్ మిల్క్ వేసుకొని మిక్సీ వేసేసుకొని జ్యూస్ కనుక మనం తాగినట్లయితే అలా డే బై డే ఒక 2 వీక్స్ చేసేసరికి నీరసం మొత్తం తగ్గిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఇయర్స్ నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ అని కూడా చెప్పొచ్చండి. గ్యాస్ట్రిక్ చాలా తొందరగా కంట్రోల్ వచ్చి ఒక మంచి హెల్దీ ఆకలి అనేది పుడుతుందండి. చాలా బాగుంటుంది హౌస్ వైఫ్స్కి ఏంటి, గ్యాస్ట్రిక్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటి. ఇలా స్ట్రైన్ చేసేసుకుని చక్కగా తాగేయండి. చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ యొక్క మైక్రో న్యూట్రియన్స్ బటర్ మిల్క్ వల్ల. యాక్చువల్గా ఆడుకుంటున్నప్పుడు మా బాబుని లిటిల్ బిట్ కుక్క అయితే లైట్గా పట్టుకుందండి. సో దానికోసం పచ్చిం లైట్గా చేయాలని నర్సే చెప్పారు. సో అందు గురించి అయితే వాడికి ఎంతో ఇష్టమైనటువంటి చపాతీ చేశాను. ఇప్పుడు మీకు చపాతీనని చూపిస్తుంది. ఓన్లీ చపాతీలని నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా రేకి మీద పాన్ మీద అటు ఇటు రోస్ట్ చేసేసి పొడి పొడిగా ఉన్నవి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, మీలో చాలామంది కనిపించవచ్చు ఇలా చేయడం వలన కొంచెం గట్టి రావచ్చు కదా చపాతీ, ఏం తినగలుగుతామని. దానికోసం అయితే నేను చపాతీ పిండిని వేడి వేడి మరిగి నీళ్ళతో పిసికి 1 గంట పక్కన పెట్టానండి. అలా పెట్టిన వాటిని గ్యాస్ మీద అటు ఇటు రోస్ట్ చేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి రోస్ట్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత లోపల బయట 1 స్పూన్ ఆయిల్ని అటు ఇటు పామిని. ఇలా చేయడం వలన ఎవరైతే దగ్గు ఆయాసం ఉన్నవాళ్ళు నూనె వస్తువు తినకూడదు అంటారు, కానీ ఇలా పైన ఆయిల్ గాన్ నూనె స్ప్రెడ్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు నూనె తిన్నా పర్వాలేదండి. నేను 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. 1 అవర్ తర్వాత కూడా వేడంటే ఉండదు, కానీ చూడండి ఎంత మృదువుగా సాఫ్ట్గా ఉన్నాయో. సో చపాతీ అట్టు దోశ రోస్ట్ చేసుకునే విధానం మీకు ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. హార్ట్ స్ట్రోక్స్ ప్రాబ్లం కూడా ఎవరికైనా కానీ ఉన్నట్లయితే వాళ్ళు డీప్ ఫ్రైవి తినడం ఎంత హానికరమో రేకి మీద రోస్ట్ చేసి తినడం కూడా అంతే ఇబ్బంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా మస్ట్గా చపాతీ దోశ అట్టుని ఇలా ప్రిఫర్ చేయండి. సో చపాతీలోకి అయితే బాబు కోసం పాలకూర తీసుకున్నాను, దానివల్ల ఇబ్బంది ఉండదని. బాబుకు ఇప్పుడు అన్నీ పెట్టకూడదు అంటున్నారు, పప్పులు పెట్టకూడదు అంటున్నారు. అంటే కరిచిన చోట సేమ్ పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పెసరపప్పు శనగపప్పు శనగలు ఇలాంటివి ఏమీ పెట్టకుండా ఉండాలి అని అంటున్నారు. సో అందుకోసం మరి బలం రావాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే బ్లడ్ బాగా పట్టించేది తోటకూర మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. ఆ తోటకూరని కొంచెం తన మట్టుకే లిటిల్ బిట్ తక్కువ ఆయిల్ వేసి ఫ్రై అయితే పెట్టాలనుకుంటున్నాను. అయితే లీఫీ వెజిటేబుల్స్ని బయట మనం తీసుకుంటాం కనుక సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసి చక్కగా కట్ చేసుకుని వాడుకోవాలండి. ఏ లీఫీ వెజిటేబుల్స్నైనా సరే బయట కొన్నట్లయితే ఇదే ప్రొసీజర్. సో చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి బాబుకి నేను ఇలా ఫ్రై అయితే పెట్టేస్తున్నానండి. అంతా పెట్టట్లేదు, కొంచెం బాబు మట్టికి పెడుతున్నాను, మిగిలింది పప్పులో వేసి వండుతాను. సో ఈ రకంగా తాలింపులోకి చూడండి ఒకసారి ఫ్రై తాలింపు. ఇందులో శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేయలేదు, ఓన్లీ మినప్పప్పు మాత్రమే వేస్తాను. మినప్పప్పు వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆవాలు కూడా యూజ్ చేయకూడదు అన్నారు, కుక్క కరిస్తే కనుక ఆవాలు వాడకూడదు అని అన్నారు. సో అందుకని తాలింపులో జీలకర్ర మినప్పప్పు ఓన్లీ ఈ వెల్లుల్లిపాయ మాత్రమే వేసుకుని తాలింపు వేసుకుని దగ్గరికి మగ్గనిచ్చి పైన లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసేసి అప్పుడు నేను గాన్ నూనె వేసి బాబుకైతే పెట్టేశానండి. ఇంకా తినకూడని ఫుడ్స్ అంటే ఆవాలు మెయిన్గా చెప్పారు, ఇంకా బాగా నర్స్ కూడా చెప్పారు అరటిపండు కానీ అరటికాయ కానీ బాబుకి 1 మంత్ వరకు కంప్లీట్గా పెట్టకపోవడమే మంచిది అని చెప్పారు. నర్స్ మళ్ళీ చెప్పడం లీఫీ వెజిటేబుల్స్ కూడా ఎక్కువగా పెట్టండి, బలంగా ఉండి తొందరగా లోపల నుంచి రెసిస్టెన్స్ బూస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. సో అలాంటి వాటిల్లో లీఫీ వెజిటేబుల్స్ని డైట్లో పెట్టుకుందారని అనుకుంటున్నాను. కానీ లీఫీ వెజిటేబుల్స్ అయినా వీక్లీ 3 times ఆర్ 4 times బెటర్ చిన్నపిల్లలు, కానీ అది కూడా సజెస్ట్ చేశారు నర్సు. సో ఈ బాబుకి అయితే ఈ రకంగా ఫ్రై పెట్టేశాను. అరటికాయ అసలు దగ్గరికి రానివ్వద్దు అన్నారండి, అరటిపండు అసలు తిననే వద్దన్నారు. బాబుకు భోజనం పెట్టేసి మళ్ళీ స్కూల్లో దింపేశాక ఇక్కడ మేము పసుపులో పోటు వేయడానికి వెళ్తున్నాము. ఎంత హడావుల్లో ఎంత పనిలో కూడా చాలా దూరం పర్సులో పోటుకి నడుచుకుంటా వెళ్ళడానికి గల కారణం
ఏవైతే పసుపు కొమ్ములు రోట్లో వేసి దంచుతారో అవి అమ్మాయి కానీ అబ్బాయి కానీ జీవితం సుఖప్రదంగా మంగళప్రదంగా సౌభాగ్యవంతంగా ఉండాలని వేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా వేస్తారు సంకల్పం చెప్పినప్పుడు. సో అలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మనం కూడా పసుపులో పోటు వేసామంటే ఆ వెళ్ళిన అమ్మాయికి శుభదాయకం, వేసిన మనకి శుభదాయకం. అందుకనే లేడీస్ ఎంత పనిలో ఉన్నా సరే పసుపులో పోటు అనేది మానరు. ఈ రకంగా పసుపులో పోటు వేసి తర్వాత రోలికి దండం పెట్టుకుని తర్వాత అప్పుడు దాన్నే మంగళసూత్రానికి మొహానికి బొట్టు కింద పెట్టుకుంటారు. వెళ్ళిన వెంటనే వాళ్ళైతే మాకు గంధం పసుపు పెట్టేసి ఈ రకంగా పసుపులో పోటు అయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ల కింద బాక్సుల్లో ప్లాస్టిక్ బాక్సెస్లో శనగలు వేసి ఇచ్చారు. సో ఇంటికి వచ్చిన వెంటనే నేను ఆ ప్లాస్టిక్ బాక్సుల్లో ఉన్న శనగల్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. అయితే మా బాబు చూడకుండా చేయాలి. ఇప్పుడు బాబుకి శనగలు అంటే చాలా ఇష్టం, కానీ తనకైతే శనగలు పెట్టకూడదు, చీమ పడుతుంది అంటున్నారు. సో అందుకని పిల్లలు మిగిలిన వాళ్ళు తినడం కోసం శనగలు ఇలా పెట్టి పైన దీంట్లోనే ఈ రకంగా స్వీట్ కార్న్ వేస్తాం. అంటే స్వీట్ కార్న్ పర్వాలేదు తినొచ్చు, ప్రోటీన్ సోర్స్ ఉంటుంది అని. న్యూట్రియన్స్ సోర్సెస్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్లో తోటకూర వేసి పెట్టాం కాబట్టి ప్రోటీన్ బేస్ కోసం బాబుకి ఈ రకంగా స్వీట్ కార్న్ బాయిల్ చేశానండి. స్వీట్ కార్న్ వల్ల అయితే ప్రాబ్లం ఉండదు. సో ఇదండి కుక్క కరవడం వలన చెప్పిన కొన్ని ఫుడ్స్లో ఇవి మెయిన్గా చెప్పారు. చికెను ఎగ్గు అయితే ఎప్పుడూ పెట్టననుకో బాబుకి, చికెను ఎగ్గు కూడా దగ్గరికి రానివ్వద్దు అన్నారు. సో ఇదండి, బాబుని కుక్క కాస్త గీరినా కానీ ఇంట్లో మన మంచి కోరుకునే పెద్దవాళ్ళందరూ ఇలా సజెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి అలాగే మన కోసమే చెప్పారని చెప్పి నేను ఈ డైట్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సో డైట్ అంతా ఇలాగ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.